నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు ఈజీగా చపాతీ ఎగ్ రోల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని గీ హీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ క్యారెట్ అండ్ ఆనియన్స్ యూజ్ చేసుకున్నాను, వెజిటేబుల్స్. మీరైతే ఇంకా కావాల్సిన వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అండ్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. ఇవైతే ఆప్షనల్, కంప్లీట్లీ యాడ్ చేయకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఇవన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ బ్రేక్స్ చేసుకొని అందులో ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఆమ్లెట్ మిక్చర్ కోసం మనం ఎలా చేసుకుంటామో అలా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నార్మల్ చపాతీ, రెగ్యులర్గా చేసుకునే చపాతీని చేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకున్న ప్యాన్లో మనం రెగ్యులర్ ఆమ్లెట్ ఎట్లా వేసుకుంటామో అట్లా ఆమ్లెట్ వేసేసుకోవాలి. అది ఆమ్లెట్ వేసుకున్న తర్వాత దాన్ని 2 సైడ్స్ మంచిగా కాల్చేసుకున్న తర్వాత దానిపైన మనం చపాతీని ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా చేసుకోవాలి. దాన్ని నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకొని మన వెజ్జెస్ని ఇక్కడ మనం మధ్యలో రోల్ చేసుకోవడానికి యాడ్ చేసుకుంటాం. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. దీని తర్వాత రోల్ లాగా చేసుకొని మధ్యలో కట్ చేసుకొని 2 పీసెస్గా డివైడ్ చేసుకొని అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫుల్గా చపాతీని, హోల్ చపాతీని రోల్గా చేసుకొని మనం తినేయచ్చు. దీన్ని కెచప్తో కానీ లేదంటే ఉట్టిగా ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.